హాయ్, నేను మీ డాక్టర్ సువీరేందర్, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ ఫ్రమ్ యుఎన్మి కౌన్సిలింగ్ సెంటర్. ఈరోజు పొద్దున న్యూస్ వచ్చింది ఒకటి పేపర్లో. కారులో ప్రేమ జంట ఆత్మాహుతి, వేరెవరు కులాలు, ఒకరి బ్లాక్మెయిలింగ్ కారణాలతో ఇది శ్రీరాములు కొన్నేళ్ళుగా ప్రేమించుకున్నారు. అమ్మాయి పేరు బాలిక, పేరు లేదు. సో వీళ్ళిద్దరు ప్రేమించుకుంటే తల్లిదండ్రులు ఒప్పుకోరనే భయంతో అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటుంటే వేరొక అబ్బాయి చూసి వీళ్ళను బ్లాక్మెయిల్ చేస్తే ఆ అబ్బాయి 1,00,000 దాకా డబ్బులు ఇచ్చాడు. ఇంకా ఇది జరిగేటట్టు లేదు, ఈ బ్లాక్మెయిలింగ్ ఇంకా అయిపోతుంది, మన పేరెంట్స్ ఈ పెళ్లికి ఒప్పుకోరని చెప్పి పాపం అమ్మాయి అబ్బాయి కారులో పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకొని ఇంత విపరీతమైన బాధను అనుభవించి చచ్చిపోయారు. ఇవన్నీ సంఘటనలు చూస్తుంటే ఏమనిపిస్తుంది మనకు? ఇప్పుడు అమ్మాయి అబ్బాయిలు ఇన్ ద టీనేజ్ ఆర్ ఎర్లీ అడల్ట్ ఆ క్రమంలో ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ రావడం, అదే ప్రేమగా రూపాంతరం చెందడం, లేదు వాళ్ళు అదే అట్రాక్షన్లోనే అదే ఇన్ఫాక్షన్లోనే ఉండడం, అట్లీస్ట్ వాళ్ళకు వాళ్ళు ఇది ప్రేమ అని అనుకోవడం. ఈ ప్రేమను చాలా రోజుల పాటు నిలబెట్టుకోవాలంటే పెళ్ళి ఒకటే మార్గం అనే ఒక కంపల్సివ్ థింకింగ్, కండిషన్ తల్లిదండ్రుల్ని ఎట్లా ఒప్పించాలి ఈ పెళ్లికి, వాటికి సంబంధించిన మార్గాలు తెలియక ఎక్కువ మంది అమ్మాయిలు అబ్బాయిలు విపరీతమైన ఒత్తిడికి లోనై అండ్ వేరే వేఅవుట్ ఉండదు, మార్గం ఉండదు. ఇక మమ్మల్ని కొడతారు, తిడతారు, అది తల్లిదండ్రులకు విపరీతమైన బాధ చేస్తుంది, లేదు మాకు విపరీతమైన బాధ చేస్తుంది, ఇక కలిసి జీవించే అవకాశం లేదు అనే ఒక రాంగ్ థింకింగ్లోకి వెళ్ళి యువతి యువకులు ప్రేమించుకునేది పెళ్లి కాదేమో, పెళ్లి చేసుకోలేము బాధతోటి వాళ్ళ జీవితాన్ని అర్ధాంతరంగానే ఊహించేస్తున్నారు. ప్రేమికులందరికీ ఒక విన్నపం ఏంటంటే, ప్రేమించుకోవడం నుంచి పెళ్లి వైపు వెళ్ళే క్రమంలో డెఫినెట్గా మనకున్న సోషో ఎకనామికల్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్స్ తోటి పేరెంట్స్ దే ఆర్ అఫ్రైడ్ దట్ మా పిల్లలకి ఏమైనా అవుతుందేమో, ఈ సమాజం మనం వెలివేస్తేమో, మా పిల్లలు విపరీతమైన బాధపడి చివరికి పెళ్లి బ్రేకప్ అవుతుందేమో, డివోర్స్ అవుతుందేమో, సరైన జీవనం ఉండదేమో, చుట్టుపక్కల వాళ్ళందరూ మా పిల్లల్ని చాలా తప్పుగా బ్రాండ్ చేస్తారేమో, మా పెంపకాన్ని నెగిటివ్గా మాట్లాడతారేమో, మేము చేతగాని వాళ్ళగా ప్రూవ్ అవుతారేమో అనే రకరకాలైన భయాలతోటి మీ తల్లిదండ్రులు పెరుగుతారు, అలాగే మీరు కూడా పెరుగుతారు. మీకు ఎలాంటి భయాలు అయితే ఉన్నాయో మీ తల్లిదండ్రులు కూడా అచ్చంగా ఇంకా ఒక 10% ఎక్కువ భయాలతోటే ఇలాంటి సంబంధాలను చూస్తూ ఉంటారు. చావు కోసం మీరు అంతటి కష్టాన్ని, అంతటి పెయిన్ భరించి చచ్చినప్పుడు, చావాలని నిర్ణయించుకున్నప్పుడు, దానికంటే ముందు you can meet people like me. UNME Counseling Center is always open to help out the people who are in relationships. హెల్ప్ అవుట్ అంటే ఓన్లీ పెళ్లి కోసం హెల్ప్ చేస్తామని కాదు, మీకున్న ఛాలెంజెస్ని, మీకున్న ప్రేమకు సంబంధించిన కష్టాలు, నష్టాలు, లేదు ఇబ్బందులు మనం కలిసి మాట్లాడడం ద్వారా వీ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రొఫెషనల్స్. మీ సమస్యను ఎట్లా ముందుకు తీసుకెళ్ళొచ్చు, చావు ఒకటి పరిష్కారం కాదు చెప్పడానికి we are here. Please take our services. You can WhatsApp the message to the phone number 990769. రీల్లో కనిపిస్తుంది. అంతేగాని చావు దీనికి పరిష్కారం కాదు. ఇది ఇంకా మీ కుటుంబాలని విపరీతమైన బాధ పెడుతున్నట్టు, అమ్మాయి తల్లిదండ్రులు కానీ ఇటు అబ్బాయి తల్లిదండ్రులు కానీ, మీరు చనిపోతారు, మీకు ఈ ప్రపంచం ఉండదు. కానీ మీకు కనెక్ట్ అయి ఉన్న వాళ్ళకి ప్రపంచం ఉంటుంది. తల్లిదండ్రులు ప్రేమించుకున్నారు అని తెలియగానే విపరీతమైన పిల్లల మీద దాడి చేస్తూ, పిల్లలను బాధ పెడుతూ, పిల్లల్ని విపరీతంగా హింసకు గురి చేసే పద్ధతిని వినడం ఇదంతా ఎప్పటిదో అవుట్డేటెడ్ ఐడియా. మీరు కలిసండి, చర్చించండి. మీకు వీలు కావటం లేదు, మీరు అన్ని దండోపాయాలు ఉపయోగించేసిన తర్వాత మీరు పిల్లలు ఇలాంటి స్థితికి చేరుకుంటే కాబట్టి అది మన జీవితాన్ని చాలా ఛిద్రం చేస్తుంది, ముక్కలు చేస్తుంది, మన మీద మనకి. అలాంటి పరిస్థితి తెచ్చుకోకుండా యూ ప్లీజ్ గో విత్ ది scientific process. Reach out to any counseling center.
రీచ్ అవుట్ ప్రొఫెషన్స్ లైక్ మీకు ఎవరు తెలియట్లేదు, వీఆర్ హియర్ టు హెల్ప్ యూ. ప్లీజ్ కాల్ us, విల్ బి ఆల్వేస్ హెల్ప్ఫుల్ టు మేక్ థింగ్స్ బెటర్. బట్ ఐ రిక్వెస్ట్ ద పేరెంట్స్ యాజ్ వెల్ as టు ది స్టూడెంట్స్, చావుకు దగ్గర తీసుకుపోయేటట్టు ప్రేమించుకున్న వాళ్ళు వద్దంటే వీళ్ళు చచ్చిపోయినా పర్వాలేదు, మా గౌరవమే మాకు ముఖ్యం అనే భావన ఇచ్చి పిల్లలకి సానుకూలంగా మనం ఎట్లా చెప్తే పిల్లల జీవితం బాగుంటుంది కనుక అండర్స్టాండింగ్ క్రియేట్ చేసిన వాళ్ళు. సో లెట్ us వర్క్ seriously together to stop the suicides. We are here to help you. Please take care.